ఇక్కడ ఇలాంటి ఒక విధ్వంసకరమైనటువంటి సంఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు వాస్తవానికి. బాధ అనిపిస్తుంది. అమ్మవారిని కళ్ళ ముందల ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. ఫస్ట్ నన్ను అమ్మవారి గుళ్ళో కూడా పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు నా జుట్టు పట్టుకొని తీసుకెళ్లి వ్యాన్లో ఎక్కిచ్చేశారు. అది అసలు లిటరలీ. కానీ ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్తాను. అమ్మవారి టెంపుల్ ఏదైతే మూల విరాట్ ఉన్న చిన్న విగ్రహం ఉన్న గుడి ఏదైతే ఉందో అది దాదాపు ఒక 200 గజాలు అని తెలిసింది నాకు. మొన్నటి వరకు గుడి మాత్రమే మాది అనుకున్నాము. ఈ సీన్స్ మాత్రం రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో మీ ఫైట్ లో లోపం ఉందని ఒప్పుకుంటారా? హిందువులు ఇంకా మనం సిగ్గు శరం మనకుండాలి తెలుసా అసలు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో పెద్దమ్మ గుడి ఆలయం ధ్వంసమైంది. ఏకంగా మూల విరాట్టు ఫేస్ ఏదైతే ఉందో ఆ ఫేస్ కూడా కాస్త ధ్వంసమైన పరిస్థితి. దీంతో అక్కడి గ్రామ ప్రజలే కాదు, హిందూ సంఘాలు ఈ విషయంపై చాలా మండిపడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఇదొక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. మరి హిందూ సంఘాలు ఏం కోరుతున్నాయి? ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలి? మనతో మాట్లాడదాం. ఈరోజు స్టూడియోలో ఉన్నారు హిందూ ధర్మ ప్రచారక్ హైందవిరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్గా బోనాలు సమర్పించిన 22 జూలై, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ రోజు ఏ ప్రాబ్లం లేదు, బోనాలు చక్కగా తెచ్చుకున్నారు, సమర్పించుకున్నారు. ఆ నెక్స్ట్ ఒక్క రోజు ఏదో గ్యాప్ ఇచ్చిండ్రు సండే తర్వాత. ఆ నెక్స్ట్ ట్యూస్డే రోజు midnight 3 o'clock వచ్చి ధ్వంసం చేసిండ్రు అంటున్నారు. నిజమేనా? అవునండి. ఎందుకంటే బోనాలు అయిపోయినాయి. ఆషాఢ మాసం చివరి అమావాస్య కంటే ముందు అనమాట. సో బోనాలు అయిపోయినాయి. అందరూ కూడా యథావిధిగా బోనాలు చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోయినారు. అందరూ హ్యాపీగా వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి ఒక విధ్వంసకరమైనటువంటి సంఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు వాస్తవానికి. అన్ని సంవత్సరాల నుంచి, దాదాపు 100 సంవత్సరాల నుంచి ఆ గుడిని పూజిస్తున్నాము అక్కడ అని చెప్పేసి స్థానికులే అన్నారు. ఇవాళ కొత్తగా కట్టింది కాదు, రాత్రికి రాత్రి వెలిసిన గుడి కాదు అసలు అది. సో అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులకు కూడా అదొక సెంటిమెంట్. మా సెంటిమెంట్ ఇవాళ అంటే అలసరంగా వాళ్ళకి ఊహించని పరిణామం అనమాట ఇది. సడన్ గా మనకి ఇప్పుడు ఎవరైనా షాక్ తగిలితే ఎలా ఉంటుందో అట్లాగే అనమాట. ఒక జట్కా ఇట్లా తగిలింది మనకు అందరికీ కూడా. అది మాకు కూడా నైట్ ఇమ్మీడియట్ గా తెలియలేదు అనమాట. పొద్దున చూస్తా ఉంటే బ్రేకింగ్ న్యూస్ మొత్తం కూడా ఇలా వస్తుంది. ఆ తర్వాత చాలా మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గుడికి కూలగొట్టారని చెప్పేసి దగ్గరుండి ఎంఆర్ఓ, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓనే కూల్చేయించారు అని చెప్పేసి కూల్చేయించారు. అది విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. సో అదంతా చూసాం మనం, మీడియాలో వచ్చింది చూసాము అదంతా కూడా. ఆ తర్వాత వెంటనే మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళడము, అసలు ఏంటి సిచ్యువేషన్ తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది అనమాట అక్కడికి. సో బేసికల్ గా ఎందుకు కూలగొట్టారు అన్నది ఒక కొంచెం లోతుగా మనం వెళ్తే అక్కడికి మంచిగా 13 ఎకరాల స్థలం. 13 ఎకరాలు మొత్తం హార్ట్ కేక్ అనమాట యాక్చువల్లీ. అందులో చిన్న గుడి కనిపించింది వాళ్ళకి. ఈ ఒక్క గుడిని అడ్డం తొలగిచ్చేసేస్తే అయిపోతుంది. ఏముంది, ఎవరేం చేస్తారు, మస్తుగా గుళ్ళు పోతున్నాయి, ఏదో మతిస్థిమితం లేని వాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి క్రియేట్ చేస్తే పని అయిపోతుంది. ఈజీ అయిపోయింది కదా. మతిస్థిమితం లేని వాళ్ళు ఈ మధ్య ఓన్లీ కేవలం గుళ్ళనే కూలగొడుతున్నారు కాబట్టి, కేవలం మన గుళ్ళని మాత్రమే కూలగొడుతున్నారు. మన అమ్మవారి విగ్రహాలను మాత్రమే వాళ్ళు తంతారు, వాళ్ళు ధ్వంసం చేస్తారు. కాబట్టి అది కూడా సేమ్ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. అది అమ్మవారి దయవాళ్ళు ఏంటంటే ఉల్టా అయింది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు కూలగొట్టారు? ఇక్కడ కూలగొట్టడానికి అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఎక్కడ హైడ్రాలో లేదు ఇది. తర్వాత ఆక్రమించుకొని కట్టింది కాదు. అక్కడ 100 ఏళ్ల నుంచి అక్కడ పూజ చేసుకుంటున్నారు అన్న అప్పుడు అన్ని ప్రభుత్వాలకు లేని ఆలోచన కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది అన్నది కూడా మా యొక్క మేజర్ క్వశ్చన్. కాబట్టి దీనికి సమాధానము చెప్పాల్సింది ప్రభుత్వం. ఏమైనా వినిపించినా ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు ఎవరైనా స్పందించిన పరిస్థితి, లేకపోతే అసలు ఎందుకు కూలగొట్టాల్సి వచ్చింది అనే దానికి ఏదైనా రీజన్ చెప్పిన పరిస్థితి ఉందా? ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. చివరికి మన చాలా మంది హిందుత్వవాదులు అందరూ కూడా కలిసి కలెక్టర్కి మెమరాండం ఇచ్చారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ లేకపోతే డిప్యూటీ కలెక్టర్కి ఇచ్చారు మెమరాండం. మేము సస్పెండ్ చేస్తాము ఆమెను అని చెప్పేసి అన్నారంట. కానీ ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు ఈ విషయం పైన. స్పందన లేదు కానీ మరి రాజాసింగ్ ని కట్టడి చేస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, మాధవిలతని కట్టడి చేస్తున్నారు. మరి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతున్న ప్రక్రియ కదా. ఖచ్చితంగా కదా. ఇప్పుడు స్పందన మీన్స్ ఇప్పుడు ఏదో ఒక అధికారిక ప్రకటన అన్నది రాలేదు ఎక్కడి నుంచి కూడా. స్పందన అంటే మీరు అక్కడ ఉన్నటువంటి పోలీసుల
పోలీసులను బట్టి కట్టడి చేసే స్పందన ఎలా అవుతుంది? అది నియంతృత్వం అవుతుంది, లేకపోతే నిర్బంధం అవుతుంది, లేకపోతే అన్యాయం అవుతుంది, అక్రమం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మేమే అడుగుతున్నాము, ఎందుకయ్యా మమ్మల్ని అన్యాయంగా మా గుళ్ళను ఎందుకు కూలగొడుతున్నారు మరి? మీ ప్రభుత్వానికి కేవలము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి ఆ గుడి ఎందుకు మీకంత అంటే కళ్ళ లోపల నలకబడితే ఎట్లా ఉంటదో అట్లా అయిపోయిందా మీకేమన్నా? లేకపోతే మీ వెనకాల ఎవరైనా బడాబాబులున్నారా? ఈ బడాబాబులుండి ఈ యొక్క స్థలంలో ఉన్నటువంటి ఆ గుడిని కూలగొట్టేసి, నేలమట్టం చేసేసి, అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేసేస్తే వివాదం సద్దుమణిగిపోతది. తర్వాత మనం దీనిపైన ఇంకేదైనా కమర్షియల్ బిల్డింగ్సో లేకపోతే ఇంకేదో కడదామన్న ఆలోచన ఉన్నదేమో మరి వాళ్ళకి. హైందవి గారు ఇందాక నియంతృత్వం అన్నారు. ఆ రోజు కూడా ఏదైతే గుడి కూల్చిన ఆ సందర్భంలో చాలా అంటే అక్కడి ఉద్రిక్తత మనం ముఖ్యంగా పల్లవి టీవీలో ఎక్స్‌క్లూజివ్‌గా విజువల్స్ వచ్చినాయి. యాహ్! ఏకంగా బోనం కింద పడిన పరిస్థితి. బోనం అనేది ఒక హిందూ సంప్రదాయంలో మనం బోనాల పండుగ ఎట్లా చేసుకుంటాం, ఒక రాష్ట్ర పండుగ కంటే ఘనంగా జరుపుకుంటున్నాం. రాను రాను ఏడాదికేడాది బోనాలు సమర్పించే భక్తులు ఎక్కువైతున్నారు. మేము లైవ్స్‌కెళ్ళినప్పుడు కూడా అసలు మాకు వెళ్ళలేని పరిస్థితి, అంతమంది జనం. ఎంతమందికి హిందువులకి ముఖ్యంగా బోనాల పండుగ, ఒక బోనం అనేది ఎంత పవిత్రమైంది. అలాంటి బోనం కింద పడింది. ఈవెన్ అక్కడున్న పోలీస్‌దేదో బూట్ కాలు కూడా ఆ బోనం దగ్గరలో ఉంది. ఇంత పరిస్థితి వచ్చేంత వరకి ఆ రోజు మొత్తం మీరు అక్కడి గ్రామ ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ ఏకైక డిమాండ్ నేను విజువల్స్‌లో వింటే, ఏ చేతులతో అయితే గుడి కూలగొట్టారో అదే చేతులతో ఇక్కడ గుడి కట్టాలి అని. అది 2 డేస్ ఏమో గైడ్‌లైన్స్ ఇచ్చినారు. మరి రేపటితోని అది అయిపోతున్నది. అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్‌లీ అండి. ఎందుకంటే మీరన్నట్టు బోనం కింద పడేయడము, తొక్కడము ఇదంతా రజాకార్లు ఒకప్పుడు చేశారు. తెలంగాణ అంటేనే పోరాడి సాధించుకున్నాం మనం. ఇప్పటికీ ఈ ఆనవాళ్ళు మనకు చాలా గుళ్ళల్లో ఉన్నాయి. 100% ఉన్నాయి. మన సంస్కృతి కోసం, మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి, మన బోనం, మన బతుకమ్మని కాపాడుకోవడానికి మాత్రమే మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఎట్లయితే ఉందో, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల కోసం కూడా మనం పోరాటం చేసినటువంటి చరిత్ర మనది. తెలంగాణ చరిత్ర. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూసుకున్నా ఇయ్యాలటి వరకు కూడా మన చరిత్రను కాపాడుకోవాలి. అవును. ఏ దేశానికైనా సరే, ఏ ప్రాంతానికైనా సరే వాళ్ళ యొక్క చరిత్రనే పట్టుకొమ్మలు. అవును. కాబట్టి మనము మన దేశంలో ఉన్నటువంటి మనకు ఇంకొక విషయం ఏంది అనంటే, ఇక్కడ తెలంగాణనే కాదు, కేవలము తెలంగాణతో పాటు ఇవాళ మనం భారతదేశంలో ఉంటున్నాము. హిందువులకు ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశమే. మిగతా వాళ్ళకి, వేరే మతాల వాళ్ళకి చాలా రకాలైనటువంటి దేశాలున్నాయి. కానీ ఈ దేశాన్ని మనం కాపాడుకోకపోతే, మన సంస్కృతులను మనం కాపాడుకోకపోతే, మన సాంప్రదాయాలను మనం కాపాడుకోలేకపోతే, రేపు మనం కూడా బయట దేశాలు ఎట్లయితే అయినాయో అట్లా తయారవుతుంది రేపు భారతదేశం కూడా. కాబట్టే మా తపన ఏంటి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీ యొక్క కమర్షియల్ ఆస్పెక్ట్ కోసం అని చెప్పేసి సంస్కృతి సాంప్రదాయాలను అన్నింటినీ కూడా మీరు మట్టి కలుపుతాము అనంటే చూస్తూ ఊరుకోవడానికి తెలంగాణ ప్రజానీకం ఎక్కడ కూడా సిద్ధంగా లేదు. ఓకే. ఆ 13 ఎకరాలు అన్నారు కదా ఇందాక మీరు. ఆ గుడి అమ్మవారి టెంపుల్ ఏదైతే మూల విరాట్టు ఉన్న ఆ చిన్న విగ్రహం ఉన్న గుడి ఏదైతే ఉందో, అది దాదాపు ఒక 200 గజాలు అని తెలిసింది నాకు. సో ఆ 200 గజాలని వదిలేసి ఇచ్చేసి, అమ్మవారి గుడికంటూ ఇచ్చేసి, మిగతా అంతా ఏం జరిగినా కూడా ఓకే అనే పరిస్థితి ఉందా మరి ప్రజల్లో? మొన్నటి వరకు గుడి మాత్రమే మాది అనుకున్నాం. ఇవాళ ఏం లేదు, ఆ 13 ఎకరాలు మాదే అని చెప్తున్నాం మేము. మీరు కట్టుకురు కదా, మొత్తం గోడ కట్టిరు కదా అంతా. ఆ మొత్తం ఏదైతే బ్యారికేడ్స్ పెట్టి మీరు మొత్తం అంతా కాంపౌండ్ వాళ్ళు కట్టిరో అది మొత్తం కూడా మాకు ఇచ్చేసేయాలి. గుడికి ఇవ్వాలి అంతే. ఆడ చిన్న గుడి కాదు, ఇవాళ పెద్ద భవ్యంగా మనం ఒక జూబ్లీ హిల్స్ అమ్మవారి గుడి, పెద్దమ్మ తల్లి గుడి ఎట్లయితే మనము కట్టించినామో, అదే విధంగా ఇప్పుడు బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లికి కూడా గుడి కట్టాల్సిందే. ప్రభుత్వమే కట్టాలి. ప్రభుత్వం భూమిని ఖచ్చితంగా దేవాలయానికి ఇవ్వాలి. ఎందుకోసం అని అంటే, ప్రభుత్వ భూములలోనే దేవాలయాలు నిర్మిస్తాం. ప్రైవేట్ గా నిర్మించుకోవడానికి అంటే అందరు చందాలు వేసుకొని చేస్తాం, ఏదైనా కూడా చేస్తాం. కానీ ఇక్కడ ప్రభుత్వ భూమిలో కట్టించడానికి మీకేం ఇబ్బంది అవుతుంది అసలు? ఇప్పుడు అది కావద్దు కదా. ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ ఏం చేయాలా, ప్రజలకు నువ్వు ఏం చేస్తున్నావు, సేవ చేయాల్సినటువంటి ప్రజాపాలకులు అందరూ కూడా ఇవాళ రాబందులు లెక్క భూములకు రెక్కలు వచ్చినాయని చెప్పేసి అని ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకోవాలని చెప్పి మీరు భక్తులను మీరు హింసించుకుంటూ ఇట్లా నిర్బంధించడం అన్నది హేమయ చర్య. ప్రభుత్వ భూమి అని మీరే చెప్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నంత మాత్రాన 13 ఎకరాలు 200 గజాలు కాదు, 13 ఎకరాలు ఇప్పుడు దేవాలయానికే ఇవ్వండి అని అంటున్నారు. ఇందులో మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తోంది? 13 ఎకరాలు 200 గజాలని ఏకంగా 13 ఎకరాలు మాకు ఇచ్చేసేయాల్సిందే అమ్మవారికి అని అంటున్నారు. అది సాధ్యమయ్యే పని అనుకుంటున్నారా? ఇది కరెక్ట్ అనిపిస్తోందా మీకు? 100% కరెక్ట్. మీరు గుడి దగ్గరికి రావడం పెద్ద తప్పు. గుడి దగ్గరికి వచ్చి గుడిని కూలగొట్టారు.
రెండో తప్పు చేశారు, అమ్మవారి బోనాన్ని కింద పడేసి మూడో తప్పు చేశారు, అమ్మవారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి తీసుకెళ్ళి మీరు ఇంకెక్కడనో దాచేయడం అన్నది ఇంకా మహాపాపం అసలుకి అది. ఆ పాపం జరిగిన తర్వాత కూడా మీకు ప్రాయశ్చితం లేదు. ప్రాయశ్చిత్యం చేసుకోవాలి అని అంటే ఇవాళ ఏం చేయాలి అని అంటే మేము అడిగినటువంటి డిమాండ్ ఏది ఏముంది, 13 ఎకరాలు ఇవ్వండి. ఏమవుతుంది? 13 ఎకరాలే కదా నువ్వు ఇచ్చేది, వేరే నీకు లక్షల ఎకరాలు అక్కడ వేరే ఉంది కదా, మరి ఫ్యూచర్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా నువ్వు, మరి దానికోసం 1000 ఎకరాలు ఇచ్చుకున్నప్పుడు ఈడ 13 ఎకరాలు వదిలేస్తే నీకు ఏమయ్యేది ఉంది? ఎవరి సొమ్ము ఇస్తున్నావు నువ్వు? ప్రజల సొమ్ము ప్రజలకే కదా ఇవ్వాల్సింది. మరి అట్లాంటప్పుడు మేము అడుగుతున్నాం, ఇవాళ డిమాండ్ కూడా కాదు, అడుగుతున్నాం. సరే ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు 13 ఎకరాల ఆ భూమిని మాకు ఇచ్చే మన దేవాలయానికి ఇస్తే మీ పేరును సువర్ణాక్షరాలతో లిఖించి అక్కడ జీవితాంతం వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కూడా ఒక దేవుని లెక్క భావిస్తారేమో. మరి పీజేఆర్ ఎట్లా ఉన్నారు, ఈ పెద్దమ్మ తల్లి సీఎం పేరు అట్లా పెడతారు, సీఎం గారి పేరు ఉంటుంది కదా. మరి నేను కూడా పెద్ద హిందువుని అని చెప్పుకున్నారు కదా, మరి నల్లమల్ల టైగర్ కదా, మరి మా టైగర్ ఇవాళ మరి ఆ అమ్మవారి యొక్క వాహనం పులి కదా. మరి అట్లాంటప్పుడు నేను అడుగుతున్నాను, 13 ఎకరాలు ఇచ్చేసేయండి రేవంత్ రెడ్డి గారు, అది కోట్ల ఆస్తి ఏది అన్నది మ్యాటర్ కాదు. అమ్మవారి ముందు అది కాలి గోటికి కూడా సమానం కాదు అసలుకి ఆ భూమి అన్నది. కాబట్టి మీరు భవ్యంగా ఒక మంచి మందిరాన్ని నిర్మించి మీరు ఇవాళ అక్కడ ఉన్నటువంటి భక్తులకు కానుక ఇవ్వండి. మిమ్మల్ని దేవుళ్ళక కొలవకపోతే అప్పుడు అడగారు మమ్మల్ని. హైందవి గారు, మీరు మాట ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ ని కాన్ గ్రేస్ అని అంటారు. ఈవెన్ మొన్న ఈ రంగం కార్యక్రమం అప్పుడు కూడా రంగం చెప్పిన భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత మాటల్ని కూడా మీరు లెక్క చేయరా అని మీరు ఒక గట్టి పిలుపు, ఒక మీ గలాన్ని చాలా గట్టిగా వినిపించిండ్రు. సో హిందూ సంఘాలు, హిందూ ఆలయాలు మీరు చేస్తున్న ఎన్ని ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఎక్కడ చూడు మీరు ఇందాక మొదట్లో అన్నట్టు ఒక ముత్యాలమ్మ గుడితో స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ పెద్దమ్మ తల్లి వరకు హిందూ గుడులు చిన్న చిన్నగా కనిపించిన ప్రతిదీ ధ్వంసం అవ్వటం అనేది రిపీట్ అవుతూనే ఉంది. సో మీ ఫైట్ ఫలితం ఎక్కడ పోతున్నది? మీ సంఘాల బీజేపీ అయితే ఏంది, బీజేవైఎం అయితే ఏంది, బజరంగ దళ్ మొన్న అయితే మొత్తం యాక్షన్ మొత్తం వాళ్ళే ఉన్నారు, యాక్షన్లో వాళ్ళే ఉన్నారు. పోలీసుల లాఠీలకు కూడా ఆ దెబ్బలకు కూడా వాళ్ళు ఎదురెళ్ళిండ్రు. అక్కడున్న మెయిన్ ఆ గ్రామ ప్రజలకైతే అది నిజంగా ఎప్పటి నుంచో నమ్ముకున్న అమ్మవారని ఆ విజువల్స్ చూస్తే మనకు తెలుస్తుంది. కానీ ఈ సీన్స్ మాత్రం రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో మీ ఫైట్ లో లోపం ఉందని ఒప్పుకుంటారా? ఫైట్ లో లోపం లేదు, ప్రభుత్వాలలో లోపం ఉంది. ఇక్కడ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదు. మెజారిటీ 80% మనం ఉన్నాం ఇక్కడ, మనది హిందూ దేశం మనము. కాబట్టి మేము ఏమంటున్నామంటే కాంగ్రెస్ అని నేను ఎందుకు అన్నాను అని అంటే, మనము మత ప్రాతిపదికన విడిపోయినటువంటి దేశాలు మనవి. మీరే విడగొట్టిరు దేశాన్ని కూడా. పాకిస్తాన్ ఒకటి చేసిరు, బంగ్లాదేశ్ ఒకటి చేసిరు, మిగిలింది మనకు ఒక దేశం ఒకటే, మన భారతదేశం ఒకటే మిగిలింది. మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మన సాంప్రదాయాలను, మన గుళ్ళను మనం కాపాడుకోలేనటువంటి ఈ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా అదే మాట అంటాం. మరి మీరు ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు ఇక్కడ, 100% చేస్తున్నారు. మరి మీరు ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ భూములలో ఉన్నటువంటి ఏదైనా మసీదును కూలగొట్టడానికి వెళ్ళారా మరి మీరు? లేదు అనంటే ఏదైనా చర్చ్ అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి చర్చ్ను ఏదైనా కూలగొట్టారా మీరు వెళ్ళి? లేదు, ఎక్కడ కూడా ఇలాంటివి టచ్ చేయరు. ఒక్కవేళ టచ్ చేసి చూడండి, వాళ్ళని టచ్ చేసి చూసే వాళ్ళని ఉండనిస్తారా? అసలుకి ఇవాళకి తెలంగాణ మొత్తం ఆగమైపోయేది. హిందువులు ఇంకా మనము సిగ్గు శరం మనకుండాలి తెలుసా? అసలుకి చీము నెత్తురు అన్నది చచ్చిపోయినాయి హిందువులలో. ఎవడు బయటికి రాడు. నిన్న కూడా చూస్తున్నాం, మన పాప్కార్న్ తినుకుంటే సినిమా చూస్తున్నారు జనాలు అందరూ కూడా. మేము అంటే హిందుత్వవాదులుగా ఏది గుడికి కష్టం వస్తేనేమో ఏబీవీపీ పోతుంది, బడికి కష్టం వస్తే గుడికేమో బజరంగ్ దళ్ పోవాలా, బడికేమో ఏబీవీపీ పోవాలా, జనాలకు కష్టం వస్తే బీజేపీ పోవాలా. అంటే కేవలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పరివార క్షేత్రాలు బీజేపీ మాత్రమే హిందువుల కోసం పోరాడుతున్నాయి అన్నది ఒప్పుకోండి. మరి మీరు ఒప్పుకొని మాకు ఇవాళ మాకు చేత కాదు, మా వల్ల కాదు, మేము చేయలేము, మేము చేతగాని దద్దమలము అని చెప్పేసి మీరు ఒప్పుకోండి. మరి మేమే రేపే అక్కడ మేము గుడి కట్టించి ఆ కాలనీ వాసులకు ఇచ్చేస్తాం. వదిలిపెట్టరా? అసలు వదిలిపెట్టే సమస్య లేదండి. ఎందుకంటే ఇవాళ ఒక్క సంఘటన జరగలేదు ఇక్కడ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇవాళటి వరకు కూడా ఎన్ని రకాలైనటువంటి ధ్వంసాలు జరిగినాయి, ఎన్ని విధ్వంసాలు జరిగినాయి అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అని అంట నేను. ఒకప్పుడు మొఘలులు వచ్చి ఆక్రమణ చేసిరు, 200 వాళ్ళు ఒక 500 ఏళ్ళు పరిపాలించిపోయారు, ఆంగ్లేయులు 200 ఏళ్ళు పరిపాలించిండ్రు. అయినా సరే సంస్కృతి ఎందుకు ఇక్కడ ఉంది అని అంటే మనకున్నటువంటి నమ్మకము, మన దేవతల మీద మనకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో దాని వల్లనే, సంస్కృతి వల్లనే కాపాడబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి. లేకపోతే ఇవాళ మీరు కానీ నేను కానీ బుర్కాలు వేసుకొని కూర్చోవాలి. అసలు ఇక్కడ పరిస్థితి లేకుంటుండే కదా, మనం ఇక్కడ చర్చ అన్నది లేకుండా ఉండేది. కాబట్టి నేను ఏమంటా అంటే ఇప్పటికైనా కూడా
కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉన్నారు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో హిందువులు ఉన్నారు, వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళతో. కానీ వాళ్ళెవరు ఎందుకు రావట్లేదు, ఎందుకు ముందుకు వస్తలేరు? మీరు హిందువులా బొందుగాల? మరి మీరు, నేను అడుగుతున్నా ఇవాళ, మీరు బయటికి వచ్చి మీరు పోరాటం చేస్తేనేమో హిందువులను ఒప్పుకొని, లేకపోతే బొందుగాలంపై మేము మేము సుంతి చేయించుకున్నామని చెప్పండి. మేము బీజేపీయే ఇవాళ ఖచ్చితంగా ఆ 13 ఎకరాలలో మేము ఎట్లా కట్టిస్తాం అన్నది మేము చేసి చూపిస్తాం. కానీ ఒకంత ఎప్పుడు లేని ఒక ఐక్యత ఈ విజువల్స్ లో అయితే నాకు అనిపించింది హైందవి రెడ్డి గారు. ఎందుకంటే ఎన్నో గుళ్ళు కూలినాయి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఒకటి తర్వాత ఒకటి వరుసగా మనకి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా మన హిందూ ఆలయాలు కూలుతున్న పరిస్థితి, అమ్మవారి విగ్రహాలు ఏకంగా మూల విరాటులు ధ్వంసం అవుతున్న పరిస్థితి వరుసగా చూస్తున్నప్పటికీ ఈ చలనం, ఇప్పుడు ఈ పెద్దమ్మ ఆలయం విషయంలో వచ్చిన చలనం, ఆ విజువల్స్ చూస్తే అయితే నాకైతే ఒక్కొక్క విజువల్స్ చూస్తుంటే గూస్ బంప్స్ లాగా వచ్చినాయి. అంటే ఆ ఐక్యత, అంతమంది అంతసేపు ఆ ఫైట్ ఎక్కడో ఒక చోట దీంతో స్టార్ట్ అవుతుందేమో అన్న అది నాకు అనిపించింది. మీరేమంటారు? ఇందాకనే తిట్టిండ్రు కదా ఐక్యత లేదు అని. లేదండి, ఆవేశం ఎందుకు వస్తుంది చెప్పాలా అండి, బాధ అనిపిస్తుంది. అమ్మవారిని కళ్ళ ముందల ధ్వంసం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా. నిన్న నేను కూడా వెళ్ళాను అక్కడికి, బోనాలు తీసుకొని మేము వెళ్ళాము. శ్రావణ మాసము ఫస్ట్ మంగళవారము వెళ్ళా నేను అక్కడికి. ఫస్ట్ నన్ను అమ్మవారి గుళ్ళో కూడా పోనీయకుండా అక్కడ ఉన్నటువంటి పోలీసులు నా జుట్టు పట్టుకొని తీసుకెళ్లి వ్యాన్ లో ఎక్కిచ్చేశారు. అది అసలు లిటరలీ. అంటే నేను ఒక తీవ్రవాదినా, లేకుంటే ఒక ఉగ్రవాదినా, అంటే నా సంస్కృతి కోసం నేను పోరాడటం తప్ప? నేను అడుగుతున్నాను ఈ విషయాన్ని. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కేవలం మీకు ఓట్లే ముఖ్యం అనుకుంటే చెప్పండి. మరి ఇవాళ మేము ఖచ్చితంగా రోడ్ల మీదకి ఎక్కి పోరాటం అయితే చేస్తాం, 100% చేస్తాం ఈ విషయంలో. కానీ ఇక్కడ నేను ఇంకో మాట కూడా చెప్తాను. రంగం ఏదైతే ఉందో అది మీరు భవిష్యవాణి అని చెప్పేసి మనం చెప్తాం కదా, ఈ భవిష్యవాణిని మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? మరి అమ్మవారు స్వయంగా ఆమెనే వచ్చి పచ్చి కుండ మీద నిలబడి ఆ రంగం చెప్తున్నారు అని అంటే అంత ఆషమాషి విషయం కాదు. అది ఆషమాషి విషయం కాని దాన్ని కూడా మీరు తేలిగ్గా తీసిపడేసిర్రు. మేము నమ్ముతాం, నేను మా అమ్మని నమ్ముకుంటా, నాకు పెద్దమ్మ తల్లి మీద నమ్మకం ఎక్కువ, నేను ఓరుగలు భద్రకాళి అమ్మవారిని నేను పూజిస్తాను నేను ప్రతిరోజు కూడా. అట్లాంటి అమ్మవారి మీద నువ్వు చెయ్యేసిన అంటే నేను చెయ్యి నరకడానికి కూడా నేను వెనకాడనండి. సో ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే ఆవేశము, ఆవేదన డెఫినెట్ గా వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి ఇదంతా కూడా మీరు కావద్దు, మా లోపల ఇంకా మేము ఇంకా బయటికి వచ్చి కత్తులు పట్టుకొని బయటకు వచ్చేంత వరకు మీరు ఆగకండి. ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంది అని అంటే, ఇవాళ మేము వచ్చి అక్కడ ఏదో స్టేజ్ డ్రామాలు చేయడానికి రాలేదండి. మా యొక్క అమ్మ కోసం అని చెప్పేసి అని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయండి. ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలను మీరు ధ్వంసం చేయడం అనేది మన తెలంగాణకి కూడా అరిష్టం, అది దేశానికి అరిష్టము. కాబట్టే వరదలు వస్తున్నాయి. మీకు గుర్తుందో లేదో 2003లో అనుకుంటాను, అమ్మవారి యొక్క విగ్రహాన్ని మనము చార్మినార్ ఏరియాలో కదిలిచ్చారు, మంగళవారం రోజే అది కూడా. సో అక్కడ చాలా పెద్ద వరదలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి. అంటే మీరు దానికి కూడా ఒప్పుకోరా? మరి ఇవాళ ఒకవైపు ప్రకృతి మీకు వైపరీత్యాలు వస్తూనే ఉన్నాయి, ఇక్కడ అమ్మవారి విగ్రహాలను మీరు తీసి పడేస్తామని అంటారు. మరి ఎక్కడ ఉంది సంస్కృతికి రక్షణ? ఏడా ఉంది? ఎవరు సంస్కృతి రక్షణ చేయాలి? మరి మేము బయటికి వస్తేనేమో మమ్మల్ని మతోన్మాదులు అంటారు, మీరు హిందుత్వ తీవ్రవాదులు అని చెప్పేసి మాట్లాడేటటువంటి ఈ బొందుగాలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇవాళ. రాజకీయం కాదు, రాజకీయాలు పక్కన పెట్టండి, జెండాలు ఎజెండాలు అన్ని పక్కన పెట్టండి, ముందొచ్చి గుడి కోసం కొట్లాడండి. మరి లేకపోతే రేపటి రోజున నేను చెప్తున్నాను, నేను రోహింగ్యాలను బయటికి పంపించాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని నేను. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు దీని మీద కావాలని చెప్పేసి విష ప్రచారం చేయడానికి ముందుకొచ్చాయి. నా మీద నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో భయంకరమైనటువంటి విష ప్రచారం స్టార్ట్ చేసిండ్రు ఆల్రెడీ. ఎందుకోసం అని అంటే అక్కడ రేపు జరగబోయేటటువంటి ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఆ ఎన్నికలలో వాళ్ళు ఓడిపోతున్న మన సంకేతం వాళ్ళకి వచ్చింది. కాబట్టి నిన్న నేను అక్కడికి వెళ్ళొచ్చానని చెప్పేసి నన్ను టార్గెట్ చేస్తూ వాంటెడ్లీ సోషల్ మీడియాలో నా మీద విష ప్రచారం మొదలు పెట్టిండ్రు, ఫేక్ పోస్టులు తీసుకొస్తున్నారు. అంటే ఒక మహిళగా నేను బయటకు వచ్చి పోరాటం చేస్తున్నా అంటే మీరు సపోర్ట్ చేయకుండా పర్లేదు, కానీ మీరు మాత్రం అనవసరంగా ఇట్లాంటి అబండాలు మా మీద వేయడం అనేది పద్ధతి కాదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ ఆవేదన ఎందుకు వస్తుంది అని అంటే, నేను పుట్టినటువంటి నా దేశంలో నా యొక్క దేవుడు కానీ దేవతలు కానీ ఖచ్చితంగా కాపాడబడాలి. నేను దానికోసం పార్టీలకు అతీతంగా నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను.
దీనిలో ఎంతమంది కలిసి వస్తే అంతమందిని కలిసి వెళ్తాము, అందరం కలిసి పోరాటం చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తే ఈ సమస్య సద్దుమణుగుతది? ఇప్పుడు ప్రభుత్వమైనా ఏం చేయాలని మీరు ఎగ్జాక్ట్‌గా కోరుకుంటున్నారు? ప్లస్ అమ్మవారి మూల విరాట్ అయితే, అమ్మవారి విగ్రహం అయితే కాస్త పాక్షికంగా ధ్వంసమైన పరిస్థితి. సో ఏం చేస్తే కరెక్ట్ ఇప్పుడు? ఖండితమైనటువంటి విగ్రహాలను మనము గుళ్ళలో ప్రతిష్ఠ చేయము. చిన్న క్రాక్ వచ్చినా సరే వాటిని మనము తీసేసి మళ్ళీ కొత్త విగ్రహాలను చేయిస్తాము. అక్కడ నాభిశిల కూడా ఉంది. నాభిశిల అన్నది మనకు తెలుసు ఎంత వాల్యుబుల్ మనకు. ఆ నాభిశిలను కూడా తొలగించారు వీళ్ళు. అక్కడ అసలు ఆనవాళ్ళు లేకుండా చేశారు. మళ్ళీ చిన్న గుడేదో పునఃప్రతిష్ఠ మళ్ళీ చెయ్యాలి అనేది ప్రయత్నం చేసిన సక్సెస్ కాలే చేశారు. కాకపోతే అది ఇక అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో అది వెంటనే తొలగించినటువంటి ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాయి. ప్రెజెంట్ అయితే అక్కడ మనం నిన్నటి వరకు వెళ్ళేసి వచ్చాము. సిచ్యువేషన్ అయితే ఓకే. బట్ స్టిల్ ఇంకా అది నిబర్గొప్పిన నిప్పులాకనే ఉంది అండి. అది ఎప్పుడు బయటకు వచ్చి బ్లాస్ట్ అవుతుందో తెలీదు. మీరు ఇంకా అలసత్వం వహించి ఒకవేళ మీరు ఖచ్చితంగా మేము ఇంకా వీళ్ళు వదిలేస్తారులే అని అనుకుంటే మాత్రం అది వదిలే సమస్య లేనే లేదు అక్కడ. ఎవరైనా రాజకీయాలు చేయాలని చెప్పేసి అని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అమ్మవారు బుద్ధి చెప్తుంది. సుమారు ఎంతమంది ఉన్నారు హైందవి గారు అక్కడ? అంటే బస్తీ వాసులు గాని, అమ్మవారిని నమ్ముకున్న భక్తులు గాని ఎంతమంది ఉన్న పరిస్థితి చూసారు మీరు? దాదాపు ఒక 5-6 వేల మంది దాకా వచ్చారండి. అసలు ఎట్లా వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు. వాస్తవానికి మేము ఒక 10 మంది 20 మంది అక్కడ ఉండి మీడియాతో మాట్లాడుతున్నాము, గ్యాదర్ అయ్యాము, అది వేరే. ఆఫ్టర్ దట్ బోనాలతో పాటు వచ్చినటువంటి భక్తుల సంఖ్య ఘోరం అసలు. మేము ఎంతమంది వస్తూనే ఉన్నారు, సాయంత్రం వరకు బోనాలు వస్తూనే ఉన్నాయి అంటే నువ్వు ఇంకా మీకు అర్థం కాకపోతే అంతకంటే మూర్ఖులు ఇంకొకరు ఉండరు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీ అంత దరిద్రులు ఇంకెవరు లేరు అసలు. ఈ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అసలుకి. కాబట్టి నేను ఏమంటానంటే ఇక్కడ మనోభావాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మీరు కళ్ళు తెలవకపోతే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కూడా ఒక మహిళనే. ఆ మహిళ కూడా పూజలు చేస్తుంది. మేయర్ కూడా మహిళనే. ఆడ నిలబడి కూలగొట్టించిన ఆమె కూడా మహిళనే. మరి వీళ్ళందరూ కూడా హిందువులు కాదా? మరి వీళ్ళేమన్నా వీళ్ళకు ఇంకేమన్నా ఉందా? వీళ్ళ మతంలో ఏమైనా కల్తీ ఉన్నట్టుంది. వీళ్ళ పుట్టుకలో కల్తీ ఏమైనా ఉందో తెలియదు. మరి మేము అక్కడ పోరాటం చేస్తా ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా మహిళలే. ఇంతమంది ఒక దగ్గర మనము కేవలం పూజలు ఒకటి చేస్తే సరిపోదండి దేవుడికి. పూజతో పాటు మనము ఆ యొక్క సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవడానికి మనం ముందుకొచ్చిన రోజే మనం నిజమైనటువంటి భక్తులం అని చెప్పేసి అని గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా. కేవలం ఇప్పుడు టీవీ ముందర కూర్చొని నేను ఉపన్యాసాలు ఇచ్చిపోతే నేను భక్తురాలిని కాను, లేకపోతే నేనేమి హిందుత్వవాదిని కాదు. నేను అక్కడికి వెళ్ళి ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి మీరు కిందికి వెళ్ళి బరిలో దిగి నువ్వు కొట్లాడి నువ్వు సాధించిన రోజు నువ్వు నిజమైనటువంటి భక్తురాలు అవుతావు, నిజమైనటువంటి హిందుత్వవాది అవుతావు. కాబట్టి నేను అందరినీ కూడా ఇదే మాట అంటున్నాను, నేను ప్రతిసారి కూడా చెప్తున్నాను ఇదే. రండి, అందరూ కలిసి ముందుకు రండి. ఇంకా ఇట్లనే ఉన్నాం అనుకోండి, రేపు రోహింగ్యాలు మనల్ని ఆక్రమించుకోవడానికి రెడీగా ఉన్నారు. మా ఏరియాలో అయితే మొత్తం రోహింగ్యాలు అంతా నిండిపోయారు. మాకు రోజుకో గల్లీకి ఒక కొత్త మదర్సా ఓపెన్ అవుతా ఉంది అక్కడ. దాని విషయం పైన గవర్నమెంట్ స్పందిస్తలేదు. అదేవిధంగా గుళ్ళ విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ కూడా స్పందించడానికి సిద్ధంగా లేరు. కుమ్మక్కైనడు ఎంఐఎంతో కుమ్మక్కైనటువంటి కాంగ్రెస్ పార్టీని, అందుకని కాంగ్రెస్ పార్టీ అనేది ఎంఐఎంతో కుమ్మక్కైనరు వీళ్ళు. కాబట్టి బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు ఈ మూడు కలిసి చేసేటువంటి ఈ యొక్క కుట్రలో మనం భాగస్వామ్యం కావద్దు. కాబట్టి మేము అందరం రాజకీయాలకు అతీతంగా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి రమ్మని కోరుకుంటున్నాం. ఇవాళ తెల్లారేసరికి గుడి లేదు, ఏకంగా గుడిలో ఉన్న అమ్మవారు లేరు. అది నిజానికి హిందువుల ప్రతి భక్తుడు అయినా కాకుండా హిందూ ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసిన ఒక పెద్ద ఘటన ఇది. మీరు ఇందాక అన్నారు ఒక 5,000 మంది వరకు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు అని. ఇప్పుడు మీరు ఇచ్చిన పిలుపు అయితేనేమి, ఈ జరుగుతున్న ఈ 1 వీక్ నుంచి జరుగుతున్న ఏదైతే 22 జూలై తర్వాత నుంచి జరుగుతున్న అక్కడ నిత్యం ప్రహార ఉంటుందంట, పోలీస్ పహార మధ్యలోనే ఆ ప్లేస్ ఉందంట నాకు తెలిసినంత వరకు. సో ఈ పరిస్థితిలో మార్పు రావడానికి హిందువులు ఐక్యమైతే సుమారు ఎంతమంది దీని మీద ఫైట్ చేసే అవకాశం ఉందని మీకు నమ్మకం ఉంది? పహారా ఖచ్చితంగా పెడతారండి. ఒక ఇష్యూ అక్కడ అయ్యింది, ఎందుకోసం అని అంటే అది జరిగింది కూడా అన్యాయంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ భయపడుతుంది. ఇక్కడికి మళ్ళీ ఇంకెవరో వస్తారేమో, మళ్ళీ ఇక్కడ వచ్చి గుడి కడతారేమో అన్న దాంతో ఖచ్చితంగా వాళ్ళు కాపాడుకోనికి కాపలాదారులు ఎట్లైనా పెడతారు. పోలీసులకు ఉండేటటువంటి డ్యూటీ ఏంది, గవర్నమెంట్ ఏం పని చెప్తే ఆ పని వీళ్ళు చేయాల్సిందే. వాళ్ళ బాస్ ఏం చెప్తారో వీళ్ళు అదే చేయాల్సిందే. వాళ్ళలో కూడా హిందువులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. అరే అమ్మవారి గుడి ఇట్లా అయిందమ్మా, మేము ఏం చేయాలి, మేము యూనిఫామ్ లో ఉన్నాం కాబట్టి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని వాళ్ళు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు పిలుపునిస్తే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ కదిలొచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఈ 2-3 రోజులలో ఈ యొక్క ఇష్యూ నిన్న జరిగినటువంటి ఒక సంఘటన తర్వాత అందరికీ కూడా ఈ విషయం
వాస్తవానికి నిన్ననే ఇంకా ఎక్కువ తెలిసిపోయింది అనమాట. నిన్న జరిగినటువంటి అవును. బోనాల అవును. విషయంలో ఉమ్, జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవ వల్ల ఇంకా ఎక్కువ న్యూస్ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి కేవలం ఒకే ఒక్క పిలుపు, ఒక్క పిలుపుతో నాకు ఖచ్చితంగా లక్షల మంది, నేను 1 లక్ష 2 లక్షలు ఉన్నా చెప్పలేను నేను. ఉమ్, ఆ జూబ్లీ హిల్స్ ఏదైతే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉందో రోడ్ నెంబర్ 12 పట్టకదు, ఉమ్. జూబ్లీ హిల్స్ వరకు కూడా వెళ్ళిపోతారేమో అన్న ఒక నమ్మకం అయితే నాకుంది. బస్తీ హిందుత్వం వాసులది కాబట్టి బస్తీ ఆ ఏరియాలో ఉన్న బస్తీ ప్రజలు ఎక్కువ నమ్ముకున్న అమ్మవారు కాబట్టి వాళ్ళ వరకే వస్తారని మీ అంచనానా, లేకపోతే నిజానికి అందరూ కదిలొస్తారని అంచనా? అందరూ కలిసొస్తారని జెప్పేసని అంచనా ఉందండి. బస్తీవాసులు పాపం నిన్న వచ్చారు చాలా మంది. ఉమ్, వాళ్ళే ఇంకా ఎక్కువ బోనాలు సమర్పించారు. వాళ్ళకింకా చాలా సంతోషంగా అనిపిచ్చిందనమాట. వాళ్ళు గూడంగా వచ్చి మేమింత పోరాటం జేస్తున్నాం అని జెప్పేసని తెలుసుకొని వాళ్ళు అందరూ వచ్చారక్కడికి. ఉమ్, వాళ్ళకు ఫస్ట్ రావడానికి ధైర్యం లేకున్నది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని ఆపేయడం కానివ్వండి, లేకపోతే కొట్టారు కొంతమంది. ఉమ్. లాఠీ చార్జ్ అవును. అయింది. అవును. బజరంగ్ దళ్ పిల్లల్ని కార్యకర్తల మీద కూడా. అవును. కార్యకర్తలను తీసుకెళ్ళి కొట్టారు. లాఠీ ఉమ్, చార్జ్ చేసినటువంటి ఇది గూడంగా ఉంది అక్కడ. కాబట్టి మేము ఒకటే అంటున్నామండి అలా బస్తీవాసులతో పాటు తెలంగాణ మొత్తం గూడా హిందూ సమాజం కదిలేటటువంటి అవకాశం ఉంది. ఒక పిలుపునిస్తే చాలు ఉమ్. జిల్లాల నుంచి కూడా కార్యకర్తలొచ్చి మనతో జాయిన్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఇవాళ అక్కడ కనిపిస్తోంది. ఉంది. ఖచ్చితంగా ఓకే. ఉంది. ఇంకొకటి చెప్తున్నాను. ఇది ఊరికే చేస్తున్నటువంటి విషయం కాదు. దీనిపైన విజయం సాధిస్తాము. అక్కడనే అమ్మవారి గుడి కట్టిస్తాము. ఆ 13 ఎకరాలు కూడా తీసుకునేంత వరకి కూడా మేము ఊరుకోము. ఊరుకో. రైట్. మొత్తానికైతే ఒక మీ స్ట్రాంగ్ ఏదైతే పెట్టుకున్నారో మోటో ఈ గుడి విషయంలో, అది మీరు నిర్మొహమాటంగా ఉన్నదున్నట్లు చెప్పినారు. ప్రభుత్వానికి కూడా ఒకవేళ మీరు సునాయాసంగా, సామరస్యంగా ఏదైనా సూచన ఇవ్వాలనుకున్నా, లేకపోతే మీ విన్నపం ఏమైనా చెప్పాలి అనుకున్నా ఏం చెప్తారు? గత వారం రోజుల నుంచి విన్నపాలే చేస్తున్నాం మేము. హ్మ్. వాళ్ళు వినట్లేదు మాకు. వినకపోతే ప్రజల ఇప్పుడు మెజారిటీ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని మేము కూడా లెక్క చేయదలుచుకోలేదు ఇక్కడ. హ్మ్. అయినా సరే స్టిల్ మనం ఒక పద్ధతి గల, మనం ఒక సంస్కారంతో ఉన్నాము. మనము కాబట్టి ఒక ఆర్గనైజేషన్స్ వచ్చిన వాళ్ళము, హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఎక్కడ కూడా చట్టాన్ని మితిమీరకుండా, చట్టానికి లోబడి మేము కూడా ఎంత సహకరించడానికి చేయాలి? సిద్ధంగా ఉన్నాము. ఓకే. ఎంతవరకు చేయాలనుకున్నామో అంతవరకు చేస్తాం ఖచ్చితంగా. కానీ వన్స్ ఒకవేళ వాళ్ళు ఇంకా ఇంతకంటే ఎక్కువ చేసి లేదు మేము ఇక్కడ చెయ్యము అన్న సమయంలో మీరేం చేయాలో తెలుసా ఫస్టే? మీరు స్టార్టింగ్‌లో ఏం చేయాల్సినారంటే అక్కడ ఉన్నటువంటి బస్తీవాసులందరిని పిలిచి వాళ్ళతో ముందు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కానివ్వండి, గుడిని కానీ ఇంకొక చోట మేము ఇస్తాము అని ఒక మాట చెప్పినా బావుండేది. ముందు మాటగా. ముందు మాటగా చెప్తే బావుండేది. అది హ్మ్. చెప్పలేదు. హ్మ్. అనవసరంగా వచ్చారు. మొత్తం కూలగొట్టేసిండ్రు. మొత్తం ఇక్కడ ఆనవాళ్ళు లేకుండా చేసేసిర్రు. అదొక జిద్దు లెక్క వాళ్ళు చేసిర్రు. హ్మ్. ఇప్పుడు వాళ్ళే అంత జిద్దుగున్నప్పుడు ప్రజలం ఓట్లేసి గెలిపించిన ప్రజలం మేము హ్మ్. ఇంకెంత జిద్దుగుంటాం మరి? అందుకనే అంటున్నాం ఇయాల ఆడ 200 గజాలు కాదు భయ్, మొత్తం 13 ఎకరాలు మాకే రాసియ్యాలని చెప్పేసని మేము కూడా అంటున్నాం. మీకు ఇన్ ఒకవేళ ద సెన్స్ రాని అమ్మవారికి. పక్షంలో మాత్రం ఖచ్చితంగా అందరం గూడా మేము అందరం హిందువులు అందరి దగ్గర నుంచి కూడా చందాలు వసూలు చేసైనా సరే మేము అక్కడనే గుడి కడతాం. అదే ప్లేస్‌లో గుడి అదే కడతారు. ప్లేస్‌లో గుడి కడతామని చెప్పేసని చెప్తాం. యెస్. మీ ఫైట్ నిజానికి మీ ఫైట్ వెనక ఉన్న మీ బాధ ప్రభుత్వానికి అర్థం కావాలని మనస్ఫూర్తిగా పల్లవి టీవీ తరపున కోరుకుంటున్నాం హైందవరెడ్డి గారు. మీ వాల్యుబుల్ మీ ఫీలింగ్‌కున్న వెనక బాధ ఏంటనేది ఈరోజు పల్లవి టీవీతో పంచుకున్నందుకు థాంక్ యూ. ధన్యవాదాలండి. జై శ్రీరామ్.